హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా! మన ఛానల్‌లో ఆల్రెడీ నేను సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చేసేసాను. ఐ మీన్ జ్యువెలరీ కలెక్షన్ సిల్వర్. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఇవాళ మీకు చూపించే ఐటెమ్స్ అయితే అన్నీ కూడా పూజ ఐటెమ్స్. రోజు మేము పూజ గదిలో యూజ్ చేసే ఐటెమ్స్ అయితే మీతో షేర్ చేయట్లేదు. ఓన్లీ అకేషనల్‌గా ఏవైనా పెద్ద ఫంక్షన్స్ జరిగేటప్పుడు యూజ్ చేసే ఐటెమ్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ మా సిస్టర్ కలెక్ట్ చేసింది. నా కలెక్షన్ నేనింకా బెంగుళూరుకి తీసుకొని రాలేదు. తన కలెక్షన్ అయితే ఇక్కడే ఉంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను నేను. మా సిస్టర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ బోనస్ వస్తుంది కదా! అది గుర్తుగా ఉండాలి అని చెప్పి ఇలా సిల్వర్ ఐటెమ్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. ఈ ఐటెమ్స్ అన్నీ కూడా మేమొక ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టాము. ఎయిర్ పాస్ అవ్వకుండా. లేదంటే మనం యూజ్ చేసినా, చేయకపోయినా కూడా సిల్వర్ ఐటెమ్స్ పాడైపోతాయి. కలర్ చేంజ్ అయిపోతాయి. ఫస్ట్ మనం ఈ దీపపు కుందులు చూద్దాము. మోస్ట్‌లీ మా దగ్గరున్న సిల్వర్ కలెక్షన్ మీరు చూసారంటే డిజైన్ చాలా తక్కువుంటుందనమాట. ఎందుకంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి డిజైన్ తక్కువున్నవే మేము తీసుకుంటాము. ఇవైతే ఎంత వెయిట్ అదంతా కూడా అస్సలు గుర్తులేదండి. చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి. కాకపోతే చూడ్డానికి అలా కొత్తగానే ఉన్నాయి. మేము ర్యాప్ చేసేసి నీట్‌గా పెట్టాము యూజ్ చేయకుండా. వీటికి సెట్‌గా ఇలా ప్లేట్స్ కూడా వచ్చాయి. మీకు తెలుసు కదా! ఆయిల్ లీక్ అవుతుంది కాబట్టి ప్లేట్స్ అనేది కంపల్సరీ మనకు కావాల్సిందే. మేము తీసుకున్న దీపపు కుందులన్నిటికి కూడా వాటి సైజుకి తగ్గట్టు ప్లేట్స్ అయితే తీసుకున్నాము. కొంతమంది ఏం చేస్తారంటే కొత్త కొత్త మోడల్ కుందులు తీసుకుంటారు గానీ, కింద ప్లేట్స్ ఒకలాంటివే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ మేమైతే సెపరేట్‌గా ప్రతి దీపానికి కూడా కింద ప్లేట్స్ సెపరేట్‌గా తీసుకున్నాము. ఇప్పుడు మీకు చూపించే మోస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్ ₹30 పర్ గ్రామ్ ఉన్నప్పుడు తీసుకున్నవి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ₹120 పర్ గ్రామ్ ఉంది కదా సిల్వర్. అందుకే నేను దేనికి కూడా ప్రైస్ అయితే చెప్పట్లేదు. రీసెంట్‌గా తీసుకున్నవైతే ప్రైస్ అయితే నేను చెప్తాను. ఇవన్నీ ఓల్డ్‌వి కదా! మేము తీసుకున్నప్పుడు మాకు చాలా తక్కువకొచ్చాయి. బట్ ఇప్పుడు ప్రైస్ చాలా వేరీ అవుతుంది. కాబట్టి నేను ప్రైస్ చెప్పినా మీకు ఉపయోగం ఉండదు. ఈ 2 పెయిర్స్ అయితే డైలీ మనం పూజ గదిలో యూజ్ చేయడానికి బాగా సెట్ అవుతాయి. కాకపోతే మా దగ్గర ఆల్రెడీ మేము డైలీ యూజ్ చేసేటివి ఉన్నాయి. కాబట్టి మేము వీటిని సేవ్ చేసి పెట్టాము. వన్స్ అవి పాడైపోతే మళ్ళీ ఇవి యూజ్ చేద్దాంలే అని చెప్పి. నెక్స్ట్ మా సిస్టర్ కలెక్ట్ చేసిన సిల్వర్ ఐటెమ్స్ అన్నింటిలోనూ నా ఫేవరెట్ అని చెప్పాలి. లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ అనమాట. ఎంత కళగా ఉంటుందో ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనం డెకరేట్ చేస్తాం కదా! ఆ టైంలో చూడాలి అమ్మవారి ఫేస్ ఎంత బావుంటుందో అసలు. నాకైతే చాలా నచ్చింది. ఆల్సో వెయిట్ కూడా హెవీగా ఉందండి. వెయిట్ తక్కువేం లేదు. మీకు చూడ్డానికి ఎలా కనిపిస్తోందో మరి తెలీదు కానీ చాలా హెవీగా ఉంటుంది. మీలో ఎవరైనా అమ్మవారి ఫేస్ తీసుకోవాలి అనుకుంటే ఇలా కళగా ఉన్న మోడల్స్ తీసుకోండి. మార్కెట్‌లో ప్రెజెంట్ అయితే చాలా మోడల్స్ వచ్చాయి. ఈవెన్ మా సిస్టర్ కూడా ఇది సెలెక్ట్ చేసే ముందు చాలా మోడల్స్ చూసింది. కానీ తనకు వేరే మోడల్స్ అంత డివైన్‌గా అనిపించలేదంట. ఇది మాత్రం చాలా పాజిటివ్‌గా ఉంది అని చెప్పి తీసుకుంది. వెయిట్ విషయానికొస్తే 203 గ్రామ్స్ అయితే ఉంది. సైడ్స్ మీరు గమనించారంటే హుక్స్ ఇచ్చారు. మనము అమ్మవారి కలశం తయారు చేస్తాం కదా! అప్పుడు టై చేయడానికి ఇలా హుక్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ అయితే ఈ సిల్వర్ బౌల్. ఇది మేమెక్కువ యూజ్ చేశాము. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. పెట్టే ప్రసాదం బట్టి మనము బౌల్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా! మా దగ్గరైతే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బౌల్స్ ఉన్నాయి. కాకపోతే ఉన్న వాటన్నింటిలోనూ ఇదే పెద్దది. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే మేము ఏ షాప్‌లో తీసుకున్నామనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసున్నారు. ఖజానా జ్యువెలరీలో తీసుకున్నాము. అమ్మవారి ఫేస్ ఎక్కడ తీసుకున్నామో నేను చెప్పలేదు కదా! అమ్మవారి ఫేస్ అయితే జిఆర్‌టీలో తీసుకున్నాము. సిల్వర్ జ్యువెలరీ మాత్రం మేము రెప్యూటెడ్ షాప్స్‌లోనే తీసుకుంటాము. చిన్న చిన్న షాప్స్‌లో తీసుకోవాలంటే కాస్త డౌట్‌గా ఉంటుందనమాట. వాటిల్లో ఏవైనా మిక్స్ చేస్తారేమో అని చెప్పి. చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. పాతవి సిల్వర్ జ్యువెలరీ కొన్ని ఎక్స్‌చేంజ్ చేయాలి అని వెళ్ళినప్పుడు అందులో సిల్వర్ పర్సెంటేజ్ తక్కువగా ఉందని కూడా చెప్పారు. అందువల్ల మేము ఎక్కడ పడితే అక్కడ తీసుకోము. ఇక్కడ మీరు చూస్తున్నవైతే సిల్వర్ ఐడల్స్. ఇది ఎంత వెయిట్ ఉందో మాకైతే ఐడియా లేదు. ఇది గిఫ్ట్ వచ్చిందండి. వెయిట్ అయితే చాలానే ఉంది. మా అక్క వాళ్ళు ఇంట్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకు గిఫ్ట్‌గా వచ్చిందనమాట. వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ గిఫ్ట్ ఇచ్చారు.
ఇందులో చూసారంటే ఓన్లీ సిల్వరే కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ కూడా డెకరేట్ చేయడానికి యూజ్ చేశారు. ఇవన్నీ కూడా పూజ గదిలో పెట్టుకోవచ్చు కదా! ఎందుకు అన్నీ ర్యాప్ చేసి స్టోర్ చేసుకున్నారు అని మీరు అనుకోవచ్చు. ఒక 2 మంత్స్ తర్వాత మా సిస్టర్ వాళ్ళు కొత్త హౌస్‌కైతే షిఫ్ట్ అవుతున్నారు. అప్పుడు ఇవన్నీ పూజ గదిలో సెట్ చేసుకుంటుంది తను. ఇప్పుడు యూజ్ చేస్తే అనవసరంగా కలర్ చేంజ్ అయిపోతాయి కదా అని చెప్పి మేము ట్రెజర్ చేసి పెట్టాము. నెక్స్ట్ ఐడల్ అయితే లక్ష్మీదేవి అమ్మవారు. అమ్మవారైతే ఎక్కువ వెయిట్ లేదు. ఇంతకుముందు మీకు చూపించిన వెంకటేశ్వర స్వామి ఐడల్ అయితే చాలా వెయిట్ ఉంది. అమ్మవారి చేతిలో ఉన్న ఫ్లవర్స్ అయితే మూవ్ అవుతాయి. మనము కదిలిస్తే కదులుతూ ఉంటాయి అవి. ఈ ఐడల్ కూడా మేము ఖజానాలోనే తీసుకున్నాము. ఈ ఐడల్ అండ్ ఆల్సో వినాయకుడి ఐడల్ కూడా ఖజానాలో తీసుకున్నాము. వినాయకుడి చేతిలో ఉన్న శూలం కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మూషికుడున్నాడు చూడండి. మీరు గమనించారంటే కింద ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు కదా! ఫ్లవర్ ప్యాటర్న్ దగ్గర మూషికుడిలాగా చిన్నగా కార్వ్ చేశారు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా కార్వింగ్ అయితే చాలా బాగా చేశారు. నెక్స్ట్ అయితే ఈ పంచపాత్ర సెట్. కింద ఉన్న బౌల్‌నయితే పంచపాత్ర అంటారు. బట్ తీర్థానికి మనం యూజ్ చేసే ఆ స్పూన్‌ని ఎగ్జాక్ట్‌గా ఏమంటారో నాకైతే తెలీదండి. మేమైతే తీర్థం వేసుకునే బౌల్ అని అంటాము. అలానే అలవాటైపోయింది. ఈ సెట్ కూడా మేము ఖజానాలోనే తీసుకున్నాము. మీరు గమనిస్తున్నారనే అనుకుంటున్నాను. డిజైన్ చూసారంటే ఇది కూడా ప్లెయిన్‌గా ఉంది. ఈజీ టు క్లీన్ అండి. డిజైన్ ఉందంటే కొద్ది రోజులకి మధ్యలో ఎంత మనం నీట్‌గా క్లీన్ చేసుకున్నా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. కొత్తదిలాగా ఉండదనమాట. ఇలాంటి ప్లెయిన్‌వయితే చాలా డేస్ మనకు అలానే ఉంటాయి. ఇవైతే ఎక్స్‌ట్రా ప్లేట్స్. ఇంకా కూడా మేము ఓపెన్ కూడా చేయలేదు. అలానే ఉన్నాయి. ఇది మాకు అవసరం పడలేదు సో ఫార్. సైజ్ కూడా గమనించారంటే మీడియం సైజ్‌లో ఉంటాయి. మరీ చిన్నగా ఉండవు. అలా అని ప్రసాదం పట్టే అంత పెద్దగా కూడా ఉండవు. ఈ మోడల్ అయితే మనం అందరి హౌసెస్‌లో కూడా చూసుంటాము. సిల్వర్ కాకపోయినా బ్రాస్‌లో అయినా తీసుకుంటారు. చాలా బావుంటాయి. లక్ష్మీదేవి ఉంటుంది. పైన కార్వింగ్ చేసింటారు లక్ష్మీదేవిని. ఇది కూడా పెద్ద వెయిట్ ఏం లేదండి. రీజనబుల్‌గానే వచ్చింది మాకు ప్రైస్ కూడా. క్లీనింగ్ కాస్త కష్టంగా ఉంటుందని డైలీ యూజ్ చేయడానికి మేము ప్రిఫర్ చేయలేదు. ఇదైతే ఎప్పుడైనా అకేషనల్‌గానే యూజ్ చేయడానికి పక్కన పెట్టేసాము. దీనికి కూడా సెట్‌గా ప్లేట్ అయితే వచ్చింది. ప్లేట్స్ అయితే అన్నిటికి సెపరేట్‌గా తీసుకున్నాం మిస్ అవ్వకుండా. ఈ దీపం కూడా జీఆర్‌టీలో తీసుకున్నామనుకుంటాను. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. బట్ జీఆర్‌టీ ఆర్ ఖజానా. ఖజానాలో తీసుకున్న వాటన్నిటికి కూడా బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మోస్ట్‌లీ జీఆర్‌టీలోనే తీసుకున్నట్లున్నాము. నెక్స్ట్ కుంకుమ భరణి సెట్ అయితే ఖజానాలో తీసుకున్నాము. ఈ 2 కూడా. ఇవి సింపుల్‌గా ఉండదు. చుట్టూ చూసారంటే లక్ష్మీదేవి అమ్మవారు డిజైన్ కంటిన్యూయస్‌గా ఉంటుంది. అష్టలక్ష్మి అమ్మవారైతే కాదు. నార్మల్‌గా లక్ష్మీదేవి కార్వింగే వచ్చుంటుంది. అవే మళ్ళీ రిపీటెడ్‌గా చుట్టూ వచ్చుంటాయి. ఇందులో అక్షింతలు, గంధం కూడా వేసుకోవడానికి ఇవి బాగా సెట్ అవుతాయి. ఇవైతే ఎక్స్‌ట్రాగా మా దగ్గరున్నవి. మామూలుగా ఇంట్లో యూజ్ చేసేటివైతే 4 ఒస్తాయి కదా! మనకు సెట్‌లాగా అక్షింతలు, గంధము, పసుపు, కుంకుమ కలిపి వేసుకోడానికి. ఆ సెట్ అయితే మేము యూజ్ చేస్తాము. ఈ వీడియో నేను ఫ్రైడే షూట్ చేశాను. ఫ్రైడే రోజున ఇంట్లో యూజ్ చేసే దీపాలు అవంతా కదల్చడం ఎందుకని చెప్పి నేనవి మీతో షేర్ చేయలేదు. ఇంకెప్పుడైనా అవి క్లీన్ చేసినప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా! ఆ టైంలో నేను ఒకసారి వీడియో తీసి అవి కూడా ఇంట్లో యూజ్ చేసేటివి రెగ్యులర్‌గా మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ పూజకు వెరీ ఇంపార్టెంట్ బౌల్స్ మనం ప్రసాదం పెట్టుకోవడానికి సెట్‌గా ఉంటాయని చెప్పి 6 బౌల్స్ తీసుకున్నాము ఒకేసారి. మెయిన్ ఫెస్టివల్స్ ఏవైనా వస్తాయి కదా! ఆ టైంలో మనం ఎక్కువ కైండ్స్ ఆఫ్ ప్రసాదాలు చేసినప్పుడు ఈ సెట్ అయితే యూజ్ చేస్తాము. అగైన్ ఇవన్నీ కూడా ప్లెయిన్‌గా ఉంటాయి. క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు ఫంక్షన్స్ అంటే ఎవరింటికైనా మనం వెళ్తే సిల్వర్ ఐటెమ్స్ ఎక్కువగా గిఫ్ట్ ఇవ్వడానికి ప్రిఫర్ చేసేవాళ్ళము. ఈజీగా కొని తీసుకెళ్ళేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగినట్టే సిల్వర్ ప్రైస్ కూడా చాలా ఎక్కువైపోయింది. అంత ఈజీగా ఉండట్లేదు గిఫ్టింగ్ పర్పస్‌కి సిల్వర్ ఇవ్వాలి అంటే.
ఇవి వన్ మోర్ సెట్ ఆఫ్ కుంకుమ భరణీలు. ఇవి మాకు గిఫ్ట్ వచ్చాయండి. అగైన్ మా అక్క వాళ్ళు ఇంతకుముందు అపార్ట్మెంట్ తీసుకొనున్నారు 5 ఇయర్స్ బ్యాక్. అప్పుడు గృహప్రవేశం చేశారు. ఆ టైంలో వాళ్ళకి గిఫ్ట్‌గా వచ్చాయి. 5 ఇయర్స్ బ్యాక్ కాబట్టి అందరూ కూడా మోస్ట్‌లీ సిల్వర్ ఐటెమ్సే గిఫ్ట్‌గా ఇచ్చారు. చాలా వరకు మాకు సిల్వర్ ఐటెమ్స్ వచ్చాయి గిఫ్ట్‌గా. అవన్నీ కూడా మేము ఎక్స్‌చేంజ్ చేయలేదు. గుర్తుగా ఉంటాయి కదా! అని చెప్పి అలానే పెట్టాము. నెక్స్ట్ ఈ అగరబత్తి హోల్డర్ అయితే చాలా యూనిక్‌గా ఉంటుంది. మనం రెగ్యులర్ మోడల్స్ చాలా చూసింటాం కదా! కానీ ఇది 2 లేయర్స్ వచ్చుంటుంది. కాస్త డిఫరెంట్‌గా అనిపించింది మాకైతే. అందుకని ఇది తీసుకున్నాము. క్లీనింగ్ కష్టమే అండి. అగైన్ మీరు గమనించారంటే ఇలా డీప్ డిజైన్ ఉన్నవన్నీ కూడా మధ్యలో ఆ గ్యాప్స్‌లో బ్లాక్‌గా ఫిల్ అయిపోతుంది. కొద్ది రోజులు మనం యూజ్ చేసినా చేయకపోయినా కూడా స్టిల్ మాకెందుకో డిజైన్ బాగా అనిపించి తీసుకున్నాము. ఈ క్యూట్ కుంకుమ భరణిలు కూడా గిఫ్ట్‌గా వచ్చినవే. కింద చూసారంటే స్టాండ్స్ ఎంత క్యూట్‌గున్నాయి కదా! ఏదో లీఫ్ మోడల్‌లో వచ్చాయి. నార్మల్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌గా చిన్నగా ఉన్నాయన్నమాట. పెద్ద సైజ్ కాదు. ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే అంత ఫంక్షనల్‌గా ఉండవనమాట. ఎక్కువ కుంకుమ కానీ, పసుపు కానీ ఇందులో పట్టదు. ఓన్లీ కొంచెం మాత్రమే పడుతుంది. అయినా కూడా మేమైతే ఎక్స్‌చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఇంత క్యూట్‌గా ఉన్నాయి. ఎలా ఎక్స్‌చేంజ్ చేస్తాం చెప్పండి? అగైన్ ఇవి కూడా కుంకుమ భరణిలే. ఇవేంటంటే ట్రావెలింగ్ పర్పస్‌కి బాగా యూజ్ అవుతాయి. చాలామందికి అలవాటుంటుంది కదా! రోజు కుంకుమ పెట్టుకునే అలవాటు. అలాంటి వాళ్ళకు ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం కుంకుమ, కొంచెం పసుపు వీటిలో వేసుకొని తీసుకెళ్ళొచ్చు. అండ్ పైన కూడా సింపుల్‌గా రాకుండా ఒకదాని పైన లక్ష్మీదేవి అమ్మవారొచ్చారు. మరొక దాని పైన వినాయకుడొచ్చాడు కార్వింగ్. చాలా బావున్నాయి ఇవి చూడ్డానికి. సైజ్ కూడా మీరు చూసారంటే నా హ్యాండ్‌లో మీకు తెలుస్తుంది ఎంత సైజ్ ఉన్నాయనేది. ఇంతకుముందు నా దగ్గర ఉన్న కుంకుమ భరణిలైతే ఇలాంటి క్లోజ్ లిడ్ ఉన్నవి లూజ్‌గా ఉండేవన్నమాట. ఏదైనా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుంటే అది అంతా స్పిల్ అయిపోయేవి. బట్ వీటితో ఆ ప్రాబ్లమ్ లేదు. ఇవి టైట్‌గా హోల్డ్ అవుతున్నాయి. ఇవి కూడా ఎక్కడ తీసుకున్నామనే ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఇది కూడా మా అక్క వాళ్ళకి గిఫ్ట్ వచ్చినవే. ఆల్సో ఇక్కడ మీకు చూపిస్తున్న కుంకుమ భరణి కూడా గిఫ్ట్ వచ్చినదే. కాకపోతే ఇప్పటి వరకు మీకు చూపించిన కుంకుమ భరణిలన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్‌గా ఉన్నాయి. యూనిక్‌గా ఉన్నాయి. కాబట్టి ఏవి మేము ఎక్స్‌చేంజ్ చేయలేదు. అలానే పెట్టుకొనున్నాము. ఇది ఎక్కువగా మేము ఎవరినైనా ఫంక్షన్స్‌కి పిలవడానికి బొట్టు పెట్టి పిలుస్తాం కదా! అలాంటి పర్పస్‌కి యూజ్ చేస్తూ ఉంటాము. ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. ఆల్సో స్పిల్ అవ్వదు కుంకుమ అంత ఈజీగా. డిజైన్ చూసారంటే పైన స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది కూడా చాలా సార్లు యూజ్ చేశాము. అయినా కూడా స్టోన్స్ అలానే ఉన్నాయి. ఏది మిస్‌ప్లేస్ అవ్వలేదు. నేను ఆల్రెడీ మీకొక పంచపాత్ర చూపించాను కదా! ఇవన్నీ కూడా మా దగ్గరున్న పంచపాత్ర సెట్స్. తీర్థానికి మనకొకటి యూజ్ చేయాలంటారు. దేవుడికొకటి పెట్టాలి అంటారు. దేవుడికి పెట్టేది సేమ్ మనం యూజ్ చేయకూడదంట. అందుకని చెప్పి ఇలా సెపరేట్‌గా తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నదైతే అష్టలక్ష్మి కలశము. మోస్ట్‌లీ మీ అందరి దగ్గర కూడా ఇలాంటివి ఉండి ఉంటాయి. అందరూ కూడా కలశం చెంబు అంటేనే అష్టలక్ష్మి అమ్మవారున్నవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కదా! నాకెందుకో ఇది అంత బాగుంది అనిపించలేదు. తీసుకున్నాం కానీ లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ ఇంకాస్త బాగుండింటే బాగుండేమో అనిపించింది. అంత క్లియర్‌గా లేదు. ఆల్సో ఫేస్ చాలా పెద్దగా కార్వ్ చేశారు. అందంగా లేదనమాట. ఖజానాలో తీసుకున్నాము ఇది కూడా. వెయిట్ డీటెయిల్స్‌కొస్తే అరౌండ్ 250 గ్రామ్స్ అయితే ఉంది. అడుగు భాగం కూడా మరీ ప్లెయిన్‌గా లేకుండా డిజైన్ అయితే ఇచ్చారు. ఫ్లవర్ ప్యాటర్న్. అంతా ఓకే. ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే అమ్మవారి ఫేస్ అంత బాగా అనిపించలేదు మాకు. అందుకని చెప్పి ఇంక చేసేదేమీ లేక మరొక కలశం అయితే తీసుకున్నాము. ఇందులో మీరు గమనించారంటే లక్ష్మీదేవి ఎంబోస్ అయి రాలేదు. దానిపైనే కార్వ్ చేశారనమాట. మనకు లక్ష్మీదేవిని చూడగానే తెలిసిపోతుంది ఏ అవతారం అని చెప్పి. నీట్‌గా క్లియర్‌గా తెలుస్తుంది. మాకైతే పర్టిక్యులర్‌గా ఈ డిజైన్ బాగా నచ్చింది. మీకేది నచ్చిందో కూడా చెప్పండి. మీకు ఎంబోస్ అయింది నచ్చిందా? లేదంటే కార్వ్ చేసింది నచ్చిందా? అనేది మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వెయిట్ విషయానికొస్తే ఇది ఇంతకుముందు చూపించిన కలశం చెంబు కంటే కూడా వెయిట్ ఎక్కువుంటుంది.
310 గ్రామ్స్ ఉంది వెయిట్ విషయానికొస్తే. ఆల్సో ఇది కూడా ఖజానాలో తీసుకున్న కలశమే. సైజ్ కూడా ప్రీవియస్ వన్‌తో కంపేర్ చేస్తే కాస్త పెద్దగా ఉంటుంది. నేను 2 కూడా పక్కన పక్కన పెట్టి మీకు చూపిస్తాను. మీకొక ఐడియా వస్తుంది. ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంది అనేది. ఇక్కడ చూసారంటే 60 గ్రామ్స్ వేరియేషన్‌కి మనకు సైజ్ ఎంత చేంజ్ అయిపోయిందో చూడండి. మరొక సైజ్ కుందులండి ఇవి. మీడియం సైజ్ ఉంటాయి. నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో మీకు చూపించినవైతే చిన్న సైజ్ కదా! ఇవి మీడియం సైజు. ఇంకా ఎక్స్‌ట్రా లార్జ్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ మోడల్ చూసేయండి. ఇది కూడా ఖజానాలో తీసుకున్నవే. ఆల్సో మీరు డిజైన్ గమనించారంటే క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి ఇవి. ఎప్పుడైనా యూజ్ చేసినా కూడా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కువ డిజైన్ లేదు కాబట్టి. సెట్‌గా పెట్టి చూపిస్తున్నాను చూడండి. వీటిల్లో ఏంటంటే పైన పీక్ ఉంటుంది కదా! అక్కడైతే పీకాక్, ఎలిఫెంట్ ఇంకా హంసలు వచ్చిన మోడల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి అగైన్ మళ్ళీ క్లీన్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అందుకని చెప్పి ఇలా సింపుల్‌గా ఉన్నవే తీసుకున్నాము. ఇవి మరొక సెట్ కుందులు. వీటికి కూడా చూడండి సెపరేట్‌గా ప్లేట్స్ అయితే ఉన్నాయి. పైన దీపం పెట్టడానికి మనకు స్పెషల్‌గా వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇలా మనం ఒత్తి పెట్టుకోవచ్చనమాట లోపల. లోపల పెట్టి మనం పైన పెట్టేసామంటే అది ఒత్తి వెలుగుతూ ఉంటుంది. ఇవి కాస్త డిఫరెంట్‌గా అనిపించాయి మాకు. ఇంకా వీటిపైన ప్రయోగం చేయలేదు. ఎలా వెలుగుతాయో చూడాలి మరి. నార్మల్‌వైతే బావుంటాయి. ఇవి ఎక్కువ సేపు వెలుగుతాయా లేదా అనే విషయం మాకు తెలీదు. నెక్స్ట్ ఏదైనా పండగొచ్చినప్పుడు ఇది పెట్టి చూస్తాము ఎలా ఉంటాయో మరి. ఇవైతే సిల్వర్ ఫ్లవర్స్ బట్ కోటింగ్ అయితే గోల్డ్ కోటింగ్ వచ్చింటుంది. నేను లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ చూపించాను కదా! ఆ ఫేస్ తీసుకున్నప్పుడే ఈ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. ఇవి 3000 పడ్డాయి మేము తీసుకున్నప్పుడు. 108 వస్తాయి. మనము లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కానీ, వినాయకుడి పూజ చేసేటప్పుడు కానీ అష్టోత్తరం చెప్తూ ఉంటాం కదా! ఆ టైంలో యూజ్ చేస్తాము. ఒక్కొక్క నామం చెప్పినప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ దేవుడికి అర్పిస్తూ మనము అష్టోత్తరం చెప్తాము. ఇవి చాలా వెయిట్‌లెస్ ఒస్తాయి. చూడ్డానికి మనకు స్ట్రాంగ్‌గా ఉన్నట్లు అనిపిస్తాయి కానీ వెయిట్ అయితే చాలా తక్కువుంటాయి. అందుకోసమే 108 ఉన్నా కూడా 3000కే వచ్చేసాయి. మేబీ ఇప్పుడు కాస్త ప్రైస్ పెరిగి ఉండొచ్చు. ఇది మీరు గమనించారంటే ప్రతి ఫ్లవర్‌లో కూడా మధ్యలో ఒక రెడ్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు. ఇవేమి ప్రెషస్ స్టోన్స్ కాదండి. నార్మల్ రెడ్ కలర్ స్టోనే. నెక్స్ట్ ప్లేట్స్ చూసేద్దాము. దేవుడి ముందర మనము ఫ్రూట్స్ కానీ, లేదంటే ఫ్లవర్స్ కానీ పెడతాం కదా! ఈవెన్ ఇవి ప్రసాదాలు ఎక్కువ మనం చేసినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. కింద చూసారంటే ఏనుగొచ్చుంటుందనమాట. 3 ఏనుగులొచ్చుంటాయి. నార్మల్‌గా అయితే వెండి ప్లేట్స్‌కి నార్మల్ రెక్టాంగులర్ షేప్ స్టాండ్స్ ఒస్తాయి కదా! వీటికి కాస్త డిఫరెంట్‌గా ఇలా ఏనుగులిచ్చారు. మాకు అది బాగా నచ్చింది. ఇది తీసుకోవడానికి రీజన్ కూడా ఎస్పెషల్లీ ఆ ఏనుగులే అనమాట. పూజ ప్లేట్స్ వరకు ఓవర్ సైజ్డ్ అయితే తీసుకోలేదు. మీడియం సైజ్డ్ అండ్ చిన్న సైజ్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఇవి బాగా యూజ్ అవుతాయి. ఓవర్ సైజ్డ్ ఉన్న ప్లేట్స్ ఎక్కువగా యూజ్ చేయం కదా! అందువల్ల అన్నీ కూడా ఇలా చిన్న చిన్న సైజ్ ఉన్నవే తీసుకున్నాము. వీటి విషయానికొస్తే అన్నీ కూడా ఖజానాలో తీసుకున్నవే. అన్నీ ఒకేసారి 3 సెట్‌గా తీసుకున్నాము. ఈ రెండిటికి మాత్రం కింద స్టాండ్స్ ఏమి రావు. నార్మల్‌గా వచ్చుంటుంది. ఓన్లీ ఫస్ట్ చూపించిన దానికి మాత్రమే స్టాండ్ వచ్చుంటుంది. ఇవి డిజైన్ సిమిలర్‌గా ఉన్నా కూడా ఒకటేమో రౌండ్ షేప్‌లో ఉంటుంది. ఒకటి ఓవెల్ షేప్‌లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేట్ అయితే నార్మల్ మనం ఇంట్లో భోంచేయడానికి యూజ్ చేస్తాం కదా! సిల్వర్ ప్లేట్స్ అలా ఉంటుంది. కాకపోతే మేము తినడానికి యూజ్ చేయట్లేదు. దేవుడి కోసమనే యూజ్ చేస్తున్నాము. అందుకోసమే పూజ సామాన్‌తో పాటి మీకు ఈ ప్లేట్ కూడా చూపించేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ప్రసాదం బౌల్స్‌లో పెట్టి పెడతాం కదా! అవన్నీ దేవుడి ముందర ఎలా అంటే అలా పెట్టకుండా నీట్‌గా దీంట్లో పెట్టుకొని దేవుడి ముందు పెట్టుకుంటాము. నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా అనిపిస్తుంది మాకు. ఆల్సో అన్నీ కూడా ఒక్కసారిగా పెట్టడానికి, ఒక్కసారిగా రిమూవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది.
ఫైనల్‌గా రీసెంట్‌గా మేము తీసుకున్న ఈ పెద్ద కుందులు ఇవేంటంటే ఏదైనా సత్యనారాయణ వ్రతం అయి చేసేటప్పుడు పెట్టడానికి బావుంటాయి కదా అని చెప్పి లాస్ట్ ఇయర్ బోనస్ వచ్చినప్పుడు మా సిస్టర్ తీసుకుంది. ఇవైతే 73,000 పడ్డాయి. రీసెంట్‌గానే కాబట్టి ప్రైస్ ఎగ్జాక్ట్‌గా మాకు గుర్తుంది. మిగతా వాటన్నిటికి కూడా బిల్స్ అన్నీ మేము సేవ్ చేసే పెట్టుకున్నాము. ఏవి కూడా పడేయలేదు. కాకపోతే వేరీ అవుతాయి కదా! అప్పుడు మేము తీసుకున్నప్పుడు ప్రైస్‌కి, ప్రెజెంట్ ఉన్న ప్రైస్‌కి ఎందుకు ఊరికే టైమ్ వేస్ట్ ఆ బిల్స్ అన్నీ చూపించని మీతో అయితే నేను షేర్ చేయలేదు. వీడియో ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయింది కదా! నాకు తెలిసి నేను ఇంత లెంతీ వీడియో పెట్టడం ఇదే ఫస్ట్ టైము. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటుందనే అనుకుంటున్నాను. మళ్ళీ అగైన్ చెప్తున్నానండి. ప్రైజెస్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే మేము 30 రూపీస్ పర్ గ్రామ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం కొనడము. మేము ప్రైస్ చెప్పినా కూడా మీకు ఎందుకు పనికిరాదు, యూజ్‌ఫుల్లే కాదు. అందుకని నేను చెప్పట్లేదు. ఆల్సో వీడియో స్టార్టింగ్‌లో నేను ఇవన్నీ పెట్టుకునే కంటైనర్ చూపించాను కదా! ప్లాస్టిక్ కంటైనర్. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటివి కావాలి అనుకుంటుంటే తప్పకుండా చెకౌట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ కాన్స్టెంట్‌లీ. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్. బై బై.